నమస్తే అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిల్మ్ని సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ సినిమా కాదు, ఈ సినిమా కాదు, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు అన్నట్టు యూ గైజ్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా. వెన్ ఐ వాజ్ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఈరోజు అట్లనే సపోర్ట్ చేస్తున్నారు. సో మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శిని గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటుంది అంటే దర్శి వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ ఆన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి. ఏమైంది అప్పుడు దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కలిసే సైకో వివేక్ని మీ అందరికి పరిచయం చేసినండి స్టేజ్ మీదకి పిలిచేప్పుడు. సో అండ్ ఈరోజు సడన్గా 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే. బట్ చాలా మందికి కళామ తల్లి అంటే ఇష్టము. నాకు తెలిసి కళామ తల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. అంటే ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్లో మల్లేశం, బల్గం లాంటి సినిమాలు పడవు. మనం కథలు వింటుంటాము, రిజెక్ట్ చేస్తుంటాము, ఓకే చేస్తుంటాం, కానీ అదేనో సుడి రాసి పెట్టుండాలి. లైక్ చాలా జలస్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మనకి ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాల్లో అని చెప్పి. అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా. సో అది అనిపిస్తుంది నీకు ఎక్కడో సుడి ఉంది, అందుకే ద ఫిలిమ్స్ యూ డూ. ఒకటే ఉందా? సో అది దర్శి, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. డైరెక్టర్ చాలా కంత్రి ఉన్నాడు. ఎందుకు అంటే దర్శి, డైరెక్టరు, తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ 4 AM దాకా వాళ్ళకి కొట్టినప్పుడే విశ్వక్ యువర్ మ్యూజిక్, విశ్వక్ అన్నాడు. విశ్వక్ సార్ అంటుండే, ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను? అండ్ పాపం అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్. 6 months బ్యాక్ తక్కువ ఉండే తెల్లింటికలు. ఈ 6 నెలల్లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. సో జోక్స్ ఏ పార్ట్, I heard so much about you, bro. So much build-up. This girl gives build-up about you in gym. Apart from Darshi, so many people gave build-up about you in industry. So I think film is going to do like చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా. అండ్ నభాన్ చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఆగండి రా బాబు, చెప్పేది వినండి రా. ఎమోషనల్ టాపిక్ ని కూడా ఎరాటిక్ చేస్తారా మీరు. నేను ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటున్నా, వినండి రా నాయన. సో బేసికల్లీ జోక్స్ అపార్ట్, సీరియస్ టాపిక్ రా ప్లీజ్ రా. సో మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మనకేం జరిగిందో మన చేతిలో ఉండదు, కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటుంది అని. నభాన్ చూస్తే అదే అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు, ఫ్రెండ్స్తో గొడవైంది, ఫ్రెండ్స్ మోసం చేసిర్రు, చుట్టాలు మోసం చేసిర్రు అనే టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలామంది. అట్లాంటిది అమ్మాయి, షీ హ్యావ్ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్. దాని తర్వాత అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు. And I know what you have gone through and how and the way you came back strong should inspire so many people. Hats off to Nava. And producers దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్కి నేనే ఫోన్ చేసి, ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకురో కనుక్కో, మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్లో 50% పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా. సో వర్కౌట్ అయింది అనుకుంటున్నా ట్రిక్. అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సార్ మా సినిమా ఫంక్షన్లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరినీ. నేను మా డైరెక్టర్కే థ్యాంక్ యూ చెప్పుకోలేదు. సో ఇట్లాంటి టైంలో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పనిచేసారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి. మేము కూడా టార్చర్ పెట్టినాం, మీకు రేపు ఇది కావాలి, మాకు 2 గంటలలో ఇది కావాలని. బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు. సో శ్యామన్న సో సారీ మా టీం తరఫున. శ్యామన్న సచ్చి మంచోడై స్వర్గం పోవాలనే సాంగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నవీన్ నన్ను కట్ చేసిండు, అది లెంత్ ఎక్కువ అవుతుందని. సో నేనైతే బాధ్యుడిని కాదు,
బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతిసారి అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తుంటాడు. మాకు మామా బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమరబుల్ సాంగ్. అండ్ లైలాలో డిల్లోరే డిల్లోరే అని ఒక సాంగ్ ఉంటుంది, అదిరిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికి. సండే రోజు కూడా యూ ఆల్ గైస్ కేమ్ టు సపోర్ట్ సినిమా. సో మనందరి కామన్ ఎమోషన్ కూడా సినిమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆడిటోరియంలో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్ దర్శి. ఫిలిం షుడ్ డూ వెల్. లైలా వస్తుందిరా, వ్యాలంటైన్స్ డే సింగిల్స్ అందరికి లైలానే దిక్కు. సో థ్యాంక్ యూ సో మచ్.